హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 27. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ చాలా చాలా బాగుందండి. ఇక ఈరోజు కథలోకి వెళ్తే ఎండ చాలా ఎక్కువైంది. ఇక ఇంట్లోకి వెళ్దాం రండని ఇంకా ఆడుకుంటున్న రిషిని పిలుస్తాడు వంశీ. ఇక్కడ చాలా బాగుంది డాడీ, ప్లీజ్ ప్లీజ్ ఇంకాసేపు ఉంటా అంటూ శ్రీకాంత్ ఉయ్యాల ఊపుతుంటే ఉయ్యాలూగుతూ క్యూట్గా వంశీని బ్రతిమలాడుతుంది రిషిక. 11:30 అయిందిరా అని వంశీ అంటుంటే, ఏం పర్లేదు, ఇక్కడ చూడండి ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చిందని గారంగా అడుగుతున్న రిషిని చూసి నవ్వుకొని, సరే టైర్డ్ ఫీలింగ్ వస్తే మాత్రం చెప్పు అని ముద్దుగా కసురుతాడు వంశీ. ఈలోపు వంశీకి కాల్ రావటంతో ఆ ఫోన్ తీసుకొని శ్రీకాంత్కి రిషిని చూసుకోమని కనసైగ చేసి పక్కకు వెళ్తాడు. చాలా ట్రై చేశానురా. ఎప్పటిలా భరత్ వాయిస్లో నిరాశ వినిపించేసరికి అప్పటి వరకు ఉన్న ధైర్యం కాస్త సన్నగిల్లినట్లు అనిపిస్తుంది వంశీలో. ఎప్పుడు వస్తున్నారు? రిషికి కొన్ని టెస్ట్ చేయాలిరా అని భరత్ అడగగానే, ఇంకో 3 డేస్లో స్టార్ట్ అవుతాం, డైరెక్ట్గా బెంగళూరు వచ్చేస్తాము అని వంశీ చెప్పగానే, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అని భరత్ అడుగుతుంటే జరిగింది మొత్తం చెప్తాడు వంశీ భరత్తో. మీ నాన్న చాలా గట్టోడురా అని అంటుంటే, ఎంత త్వరగా ఈ పెళ్లి జరిగిపోతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది అని వంశీ భరత్తో చెప్తూ ఉంటే, అటుగా వచ్చిన జై వంశీ మాటలు విని సైలెంట్గా రిషి దగ్గరికి వెళ్తాడు. అంకుల్ మీరు కాసేపు కూర్చోండి అని శ్రీకాంత్ను కూర్చోబెట్టి తను రిషి కూర్చున్న ఉయ్యాల ఊపుతూ, ఏంటి మరదల్ తీరిగ్గా కూర్చొని ఉయ్యాల ఊగుతున్నావు అని అడుగుతాడు జై. పార్క్స్లో ఊగే ఉయ్యాలకు ఇలా చెట్ల మధ్య ఊగే ఉయ్యాలకు చాలా డిఫరెన్స్ ఉంది బావా, చాలా నచ్చింది నాకు. సిటీలో ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండే వాళ్ళని ఇష్టపడతారు, పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీలకు చెక్కేయాలని అనుకుంటారు అని అంటూ, మరి నువ్వో బావా అని రిషిక అడిగేసరికి, నేను గాలికి తిరిగే పక్షిని, ఎటు గాలి వీస్తే అటే వెళ్ళిపోతాను అని జై అంటుంటే, అయితే పెళ్ళవగానే వెళ్ళిపోతావా ఇక్కడ నుంచి? ఇంతకీ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావు బావా అని రిషిక అడిగితే, హైదరాబాద్లో, కానీ అప్పుడే వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత సమయుని తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడే వెళ్ళాననుకో ఆంటీకి డౌట్ వచ్చేస్తుంది. ఎన్ని రోజులు ఇలా నటిస్తావు, త్వరగా ఈ డ్రామాని నిజం చేసేయచ్చుగా అని రిషిక అడిగితే, టైం పడుతుందమ్మా, సమయుని మెల్లగా కన్విన్స్ చేయాలి అని జై అంటుంటే, అంటే నువ్వు తనని లవ్ చేస్తున్నావా అని రిషిక అడగగానే, అంటే డైలీ చూస్తున్నాను కాబట్టి ఈ మధ్య నా ఫీలింగ్స్ మీద కాస్త క్లారిటీ వచ్చింది. దాని అర్థం తను లేకుండా నేను బ్రతకలేని స్టేజ్కి వెళ్ళానని కాదు, తనతో ఉంటే బాగుంది అనే స్టేజ్లో ఉన్నాను. తను నటిస్తుందనుకున్నాను కానీ జీవించి నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా ఓన్ చేసుకుంది. అక్కడే తను నాకు చాలా నచ్చింది అని చెయ్యి అంటుంటే, కంగ్రాట్స్ బావా, నీ పెళ్ళికి నేను వస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలని విష్ చేస్తున్నా అని రిషి అంటుంటే, ఎందుకు రావు? రాకపోతే నేను వదిలేస్తానా ఏంటి? నా పెళ్ళికి మన ఫ్యామిలీ ఎలాగో రారు కాబట్టి అన్నయ్య నువ్వు హైమ ఖచ్చితంగా ఉండాలి అని అంటుంటే, ఫ్యామిలీ ఎందుకు రారు అని రిషిక అడగగానే, అబద్ధం పెళ్ళి నిజం పెళ్ళి అంటూ 2 పెళ్ళిళ్ళు మన ఫ్యామిలీలో చేయరమ్మా. మా ఫీలింగ్స్ మీద క్లారిటీ వచ్చిందంటే ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకోవటమే. ఆల్రెడీ వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు కాబట్టి పెద్దగా డౌట్ కూడా రాదు అని జై అనగానే, బావా నువ్వు భలే ఉన్నావు తెలుసా, నిజంగా నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అని రిషి నవ్వగానే, థ్యాంక్ యూ మర్దల్ అంటూ జై కూడా నవ్వుతూ, బావా నిన్నొక హెల్ప్ అడుగుతాను చేస్తావా అని రిషిక అంటుంటే, వంశీ శ్రీకాంత్ ఇద్దరు కాస్త దూరంలో ఉండటంతో నెమ్మదిగా జైని అడుగుతుంది రిషిక. నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను మరదల్ అని జై అంటుంటే, డాడీకి ఈ ఫ్యామిలీతో రిలేషన్, ఈ పెళ్ళి తర్వాత కట్ అయిపోకుండా మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ జరిగితే తనని అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటావా?
అని రిషిక అడిగితే, మావయ్యని మాత్రమే కాదు రిషి, శ్రీకాంత్ అంకుల్ని నిన్ను కూడా ఇన్వైట్ చేస్తాను. నీ పెళ్ళి తర్వాత నీ హస్బెండ్ని కూడా ఇన్వైట్ చేస్తాను అని జై చెప్తుంటే, మీరు రిలేషన్ కట్ చేసుకోవాలనుకున్నా నేను కట్ అవ్వనివ్వనని హామీ ఇస్తాడు జై. ప్రామిస్ అంటూ రిషి తన చేతిని ముందుకు పెట్టేసరికి, ప్రామిస్ రిషి, నిన్ను ఈ ఫ్యామిలీని దాటి వెళ్ళనివ్వనని అంటాడు నమ్మకంగా. జై మాటల్లో మరేదో అర్థం వినిపిస్తున్నా కూడా ఆ క్షణం అవన్నీ పట్టించుకోదు రిషిక. కేవలం తను ఉన్న లేకపోయినా వంశీకి ఆ ఇంటితో బాండింగ్ ఉంటుందన్న ఆశ ఆమెను సంతోషంలో ముంచేస్తుంది. మరుసటి రోజు తెల్లవారిందే హైమని నిద్ర లేపేస్తుంది ప్రియాంక. క్రితం రాత్రి ఆలోచనల్లో సరిగ్గా నిద్రపోని ఆమెకు ఉదయాన్నే లేవటం కష్టంగా అనిపించి, 10 నిమిషాలు పడుకుంటానమ్మా, కళ్ళు మండిపోతున్నాయని నీరసంగా అంటుంది హైమ. ఇవాళ నిన్ను పెళ్లి కూతురుని చేయాలి, మర్చిపోయావా? ఇప్పుడు ఇంకా పడుకుంటానంటావేంటే? ఇక నుంచి పెళ్ళయ్యే వరకు సరిగ్గా నిద్ర కూడా ఉండదు, కాస్త ఓపిక చేసుకుని మంచం దిగు అని ఆ విషయం వినడంతోనే మత్తు ఎగిరిపోవటంతో వెంటనే తప్పక బెడ్ దిగుతుంది హైమ. హల్దీ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని ప్రియాంక ఆశపడితే ఆమె ఆశలకు గండి కొట్టేస్తారు వర్మగారు. తడిబట్టలతో అమ్మాయిని అందరూ చూసేలా ఫోటోలు తీయటం నాకు ఇష్టం లేదని ఆయన కరాఖండిగా చెప్పటంతో ఇక తప్పక పెరట్లోనే మంగళ స్నానాలు ఏర్పాటు చేస్తుంది ప్రియాంక. హైమ స్నానం చేసి వచ్చాక ఆమెను లంగా ఓణిలో రెడీ చేసి తీసుకెళ్లి రోలు ముందు ఏర్పాటు చేసిన పీట మీద కూర్చోబెడుతుంది ప్రియాంక. ముందుగానే పసుపు రాసి సిద్ధం చేసిన రోలు రోకలని బంతిపూలతో అందంగా డెకరేట్ చేస్తుంది స్ఫూర్తి. కష్టంగానే కూర్చున్న హైమ పక్కన అడ్డుతెరచాటున కూర్చుంటాడు కౌశల్. కొన్ని నిమిషాల తేడాతోనే ముహూర్తం రావటంతో ముందుగా కౌశల్ చేతిలో కొబ్బరి బోండం పెట్టి టేకుతో చేసిన పీటపై తెల్లని వస్త్రాన్ని వేసి కూర్చోపెడతారు మంగ. అతని పక్కన తోడి పెళ్లి కొడుకుగా దగ్గర బంధువుల్లోని ఓ బాబుని పెట్టి హైమ పక్కన ప్రియాంక బంధువుల అమ్మాయిని కూర్చోబెడతారు. క్రితం రాత్రే చుట్టాలందరూ వచ్చేయటంతో వాళ్ళందరి కోసం దగ్గరలోని హోటల్స్లో రూమ్స్ బుక్ చేస్తారు వర్మగారు. వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేయటం ఇష్టం లేక జై తన అన్న మొహాన్ని పరీక్షగా చూస్తుంటే, ఏంట్రా ఆలోచిస్తున్నావు అని తన మెడలో ఉన్న టవల్ సర్దుకుంటూ అడుగుతాడు కౌశల్. హ్యాపీగా ఉన్నావా అని అతని పక్కన నీల్ డౌన్ చేసి సైడ్ హగ్ చేసుకుంటూ అడుగుతాడు జై. హా, నీకెందుకలా అనిపించింది? అందరి కోసం ఆలోచించి నువ్వు తగ్గిపోవటం నాకు నచ్చలేదన్నయ్య అని అనగానే కౌశల్ నవ్వుతాడంతే. శాంభవి కౌశల్ ఎదురుగా ఉన్న రోటిలో 3 గుప్పెళ్ళ పసుపు కొమ్మలు వేయగానే మంగగారితో పాటు మరో పెద్ద ముత్తైదువ రోకల్ని అందుకుంటారు. రోకలి పోటుకు ఎగిరెగిరి పడుతున్న పసుపు కొమ్ముల్లాగే తన మనస్సు కూడా స్థిమితం లేకుండా ఎగిసి పడుతుంటే తదేకంగా వాటిని చూస్తూ ఉంటాడు కౌశల్. అలవాటైన బామ్మల రోకలి పోటుకి పసుపు కొమ్మలు పిప్పిగా మారి ముద్దగా మారుతున్న వేళ అందులోంచి ఉత్పన్నమైన పసుపు పొడి వేల సంఘర్షణల మధ్య తన ఆలోచనల ప్రశ్నల నుంచి పుడుతున్న సమాధానంగా అతనికి అనిపిస్తుంది. మరోవైపు హైమ పరిస్థితి అంతకు తక్కువేం లేదు. చివరిగా తన కళ్ళపడ్డ పసుపు తన మనసుని నిర్మలంగా మార్చి తన ఆలోచనల్ని స్థిరం చేస్తుంది. ఎన్ని రోకులు పోట్లు తట్టుకుంటే ఆ పసుపు కొమ్ము పసుపుగా మారిందో ఆ క్షణం తన మనస్థితి కూడా అలాగే ఉంది. పచ్చని పసుపు తన భవిష్యత్తుకు శుభాలను చేకూర్చాలని అందరూ ఆశీర్వదిస్తుంటే సన్నగా నవ్వుకుంటుందామె. తన కళ్ళను తిప్పి పరదా చాటున కనిపిస్తున్న కౌశల్ నీడని చూడగానే ఆమెలో ఒక విధమైన నిశ్చింత. అంతే, అప్పటి వరకు ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోయిన ఆమె మనసు స్థిమితపడ్డంతో పనికిరాని ఆలోచనలన్నీ పక్కన పడేసి ఆ గడియల్ని ఆస్వాదిస్తుంది. మరోసారి తన జీవితంలో అటువంటి పేజీ తిరిగి రాదని
తనకి చెప్పకున్నా సరే కల్పించుకొని మరి అక్కడున్న అన్ని పనుల్లో ఒక్కో చేయి వేస్తుంది సంయుక్త. అలుపన్నదే లేని ఆమె ఓపికకు చాలామంది చక్కటి కోడలని అభినందిస్తుంటే మురిసిపోవటం సావిత్రి వంతు. కమలాక్షి బామ్మ కాస్త దూరంలో కూర్చొని వచ్చేపోయే వాళ్ళను పలకరిస్తూ వాళ్ళకి టైంకి కాఫీలు టీలు అందాయో లేదో చూసుకుంటూ పనిలో పని స్ఫూర్తిని ఎక్కువ పనులు చేయకుండా ఆపుతూ మరో పెద్ద దిక్కుగా మారుతుంది. వర్మగారు మరో సైడు కూర్చొని జరిగే తంతులు చూస్తుంటే వంశీ వాళ్ళ రూమ్స్లోనే ఆగిపోతారు. మురళి, శివ, సంతోష్లు తలా ఒక పనితో బిజీగా ఉంటే కొడుకును చూసుకుంటూ మురిసిపోవటం శాంభవి వంతు. ముత్తైదువులకు తాంబూలాలు ఇప్పించాక వధూవరులిద్దరినీ మంగళ స్నానానికి తీసుకెళ్తారు విడివిడిగా. ముందుగా కౌశల్ స్నానం చేసి తన రూమ్కి వెళ్ళిపోయాక తర్వాత హైమాని తీసుకొని వస్తారు. పెద్ద పెద్ద హంగులు లేకుండా సాదాసీదాగా జరుగుతున్న ఆ వేడుకలో ఇత్తడి గంగాళాలతో నిండి ఉన్న బావి నీటిలో పన్నీటిని కలుపుతుంది సంయుక్త. ముందుగా పేరంటాల చేతుల మీదుగా హైమాకి అభ్యంగన స్నానం చేయించి తర్వాత మిగిలిన వారి సరదా అల్లరి శృతి మించకుండా జరుగుతుంది. ప్రియాంక తరపు చుట్టాలందరూ అల్లరి చేస్తూ గట్టిగట్టిగా అరవడం హాల్లోకి వినిపిస్తుంటే విసుక్కోవటం వర్మగారి వంతు. వాళ్ళని చూసి నవ్వుకొని వాళ్ళతో కలవలేని సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓయ్, మార్నింగ్ నుంచి గుర్రంలా తిరుగుతూనే ఉన్నావు, అట్లీస్ట్ కాఫీ అయినా తాగావా అని ఆమె చేయి పట్టుకుని ఆపేస్తూ అడుగుతాడు జై. టైం లేదు జై, డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసే. మరి నువ్వు అని సంయుక్త అంటుంటే నేనేం నీలా కడుపు మార్చుకోను, టైం ఉండదు, మనం కల్పించుకోవాలని తిడుతూ ఆమెను తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న బ్యాచ్లో పడేస్తాడు జై. అక్కడ చాలా వర్క్ ఉంది అద్వైత్, వాడు వినడు, నన్ను కూడా ఇలాగే లాక్కొచ్చాడని సావిత్రి గారు అనటంతో నవ్వుకొని ఆవిడ పక్కన కూర్చుంటుంది సంయుక్త. ఇక రూమ్లో తెల్లని వస్త్రాల్లో నింగిలోని జాబిలి పట్టపగలే విరిసిందా అన్నట్టు మెరిసిపోతూ ఉంటాడు కౌశల్. అతని నుదుటిన తిలకంతో కళ్యాణ తిలకం దిద్ది చూపు తిప్పుకోలేకుండా అందరి చూపుల్ని ఆకర్షిస్తున్న తన అన్నకు ఎవరి దిష్టి తగలకూడదని బుగ్గకు చుక్క పెడుతుంది స్ఫూర్తి. అంతలో ఆమె భర్త విజయ్ కూడా రావటంతో కంగ్రాట్స్ బావా అని నవ్వుతూ విష్ చేస్తాడు. చిన్న నవ్వు నవ్వుతాడు అంతే కౌశల్. ముచ్చటైన పెళ్లి కొడుకు. ఇటు హైమాని పింక్ కలర్ బార్డర్ ఉన్న తెల్లని చీరలో రెడీ చేశాక ఆమెకు కళ్యాణ తిలకం దిద్దుతుంది సంయుక్త. తర్వాత ఇద్దరిని విడివిడిగా పెద్ద పెద్ద ఆర్భాటాలు లేకుండా ఏర్పాటు చేసిన డెకరేటివ్ చైర్స్లో కూర్చోబెట్టి తోడి పెళ్లి కొడుకు తోడి పెళ్లి కూతుర్ని కూడా వాళ్ళ పక్కన కూర్చోబెడతారు. ముందుగా ముత్తైదువులందరూ ఆశీర్వదించాక తర్వాత ఎవరి జంటతో వాళ్ళు తరలి వస్తారు. మరోవైపు పందిరి రాట సిద్ధమవటంతో వధూవరుల తల్లిదండ్రులిద్దరూ విడివిడిగా రాట నాటి తమ ఇంటే జరిగే శుభకార్యానికి పునాదులు వేస్తారు. మామయ్య అక్షింతలు వేయడానికి పిలుస్తున్నారని తనే వచ్చి రూమ్లోనే ఆగిపోయిన వంశీ, శ్రీకాంత్, రిషిలను బయటకు తీసుకొస్తాడు జై. రిషిని సంయుక్తకి అప్పగించి వంశీ, శ్రీకాంత్ని బయటికి తీసుకెళ్తాడు జై. ఇసుక నిండిన బకెట్లో రాటని పెట్టడం వల్ల సరిగ్గా లోపలికంటూ వెళ్ళని రాట పక్కకి ఒరిగిపోతున్న టైంలో బయటకు వచ్చిన వంశీ దాన్ని పట్టుకుంటాడు. ఏంటి మేడం, చాలా త్వరగా వచ్చేశారు అని రిషిని వెటకారంగా అడుగుతుంది స్ఫూర్తి. త్వరగా వచ్చి అన్నింటిలో వేలు పెట్టడానికి నేనేమైనా పెళ్లి కూతురునా అని నవ్వుతూ అంటుంది రిషిక. ఓయ్ మర్దల్, ఇంతకీ మీ అన్నయ్య ఎలా ఉన్నాడని కనిపించని అతని రూపాన్ని వెతుకుతూ అడుగుతుంది రిషిక. మనసుతో చూడు, కనిపిస్తాడు. పూజకి పసుపు కుంకుమల కోసం లోపలికి వచ్చిన జై ఆమె బుగ్గలాగి వాటిని తీసుకొని రాట దగ్గరికి వెళ్ళిపోతాడు.